మేము క్యాష్ తీసుకురాకుండా వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాషే కావాలన్నారు. అండ్ ఇక్కడేమో సిగ్నల్ ఉండదు, ఫోన్పే చేయడానికి కూడా అవ్వదు అనమాట. సో టిఫిన్కి అయితే ఆలు బజ్జీ అండ్ ఉప్మా పెట్టారు. అండ్ ఇది టీ అనుకుంటా. విలేజ్ అయితే చాలా చిన్న విలేజ్, కానీ వీళ్ళంతా హ్యాండ్ క్రాఫ్ట్స్ మీద జీవనోపాధి ఉందన్నమాట వీళ్ళంతా. ఇదిగోండి చూడండి, ఇవన్నీ మీరే తయారు చేశారమ్మా. ఎంత? 50. చూడండి స్కూల్ ఎలా ఉందో. ఇంతే స్కూల్, నాకు తెలిసి ఒక క్లాస్ ఉన్నట్టుంది దానిలో. కరెక్ట్గా అది ఎడ్జ్లో ఉంది, మళ్ళీ అది పడిందా డైరెక్ట్ అలాగా నీళ్ళలో పడిపోద్ది. సో గైస్, ఇంకా పాపికొండలు అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇదంతా కూడా ఒక 6-7 కిలోమీటర్స్ మొత్తం అంతా పాపికొండలు అంట. ఇక్కడ లోతు అయితే 300 ఫీట్ అయితే ఉంటుందంట, 300 to 350 ఫీట్. పోలవరం డ్యామ్ వల్ల వాటర్ అదంతా వచ్చేసి అవన్నీ ముంపు గ్రామాలు కదా, ఇంకా అందుకని అదైతే క్లోజ్ చేస్తారంట. గ్యాంగ్ అంతా మంచి క్రేజీగా పర్ఫామ్ చేశారు వీళ్ళందరూ. సో ఓకే, థ్యాంక్ యూ బ్రో, బాయ్. ఓకే బాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే కరెక్ట్గా పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు భద్రాచలం నుండి ఇక్కడ వరకు అయితే వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 1.5 hours అయితే పట్టింది. అండ్ చూసారా, ఇదిగోండి మొత్తం అన్ని బోట్స్ రెడీగా ఉన్నాయి. దీనిలో మంది ఇది అనమాట, ఏపీ హరిత అని ఉంది కదా, ఏపీటీడీసీ హరిత బోట్ అది. సో యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మేము క్యాష్ తీసుకురాకుండా వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాషే కావాలన్నారు. అండ్ ఇక్కడేమో సిగ్నల్ ఉండదు, ఫోన్పే చేయడానికి కూడా అవ్వదు అనమాట. ఇక్కడి వరకు మేము మా బైక్ మీద వచ్చేసాం కాబట్టి 975 రూపీస్ అయితే పడింది. అదే మనము ఆటోలో వస్తే కనుక వాళ్ళు పెట్టిన ఆటో 1275 ఎంత అవుతుంది. ఇప్పుడు టైం అయితే 10:15 అవుతుంది. 11కి అలాగా ఇక్కడ నుండి బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే పాయింట్కి అయితే ఈవినింగ్ 4కి అలా వస్తుంది అనమాట. బోట్ ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తుందా ఇటు వెళ్తుందా అనేది డౌట్. ఇటే వెళ్తుంది అనుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్కి. ఇదిగోండి ఇలా వెళ్తుంది అనుకుంటున్నాను. రైట్కి అయితే వెళ్దామో అని అనుకుంటున్నా, చూద్దాం మరి. ఎక్కిన తర్వాత తెలుస్తుంది అది ఏంటనేది. ఒకసారి బోట్ చుట్టూ మొత్తం చూపిస్తాను మీకు. సో ఇదే అనమాట లోవర్ డెక్. ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు, ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి. అన్న టిఫిన్ ఏమేమి ఉన్నాయి? ఆలు బజ్జీ. ఆలు బజ్జీయా? వద్దు, చాలు చాలు. సో టిఫిన్కి అయితే ఆలు బజ్జీ అండ్ ఉప్మా పెట్టారు. అండ్ ఇది టీ అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ విత్ ఏ వ్యూ. మొత్తం వెలిగిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఇంకా లోవర్ డెక్లో ఉన్నాం కదా, అప్పర్ డెక్ అయితే వెళ్తాము. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మంది. బాయ్ బాయ్ పోచారం. బ్యాగ్స్ అవన్నీ కూడా లోపల పెట్టేసాము కిందన లోవర్ డెక్లో. సో మేమైతే ఇంకా ఇక్కడ కింద ఉన్నాం అనమాట ఇలాగా. సో ఇదంతా ఇప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా నాకు తెలిసి లెఫ్ట్కే వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే.
మీరు ఇలా డల్ గా ఉండకండి, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. మీరు క్లాప్స్ కొట్టకపోయినా నేనేం బాధపడినా, ఎవరైతే క్లాప్స్ కొట్టరో వాళ్ళే పిలిపించి మరీ డాన్స్ చేపిస్తాం. ఏలూరు డిస్ట్రిక్ట్ వెల్లరిపాడు మండలం పేరంటాలపల్లి అనే విలేజ్. చూడండి మన బోట్ ఒక 20 minutes మనకి ఇక్కడ స్టాప్, 20 నిమిషాలు. ఇక్కడ 20 నిమిషాలు బోట్ ఎందుకు ఆగుతుంది అంటే ఈ విలేజ్ లో ఎంతో పురాతన, ఎంతో ప్రాచీన కాలమైన ఒక శివాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నిర్మించింది శ్రీ బాలానంద స్వామీజీ. 1963 అతను టెంపుల్ నిర్మించారు. టెంపుల్ నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరణించడం జరిగింది. అతను మరణించబోయే ముందు ఆ టెంపుల్ కి కొన్ని నియమ నిబంధనలు అంటే కొన్ని కట్టుబాట్లు అనేవి పెట్టి అతను మరణించారు. అవి నేను తెలియజేస్తాను, మీరు అందరూ శ్రద్ధగా పాటిస్తూ టెంపుల్ కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంపుల్ కి వెళ్ళబోయే ముందు ఈ టెంపుల్ ఫ్రంట్ గా ఈ కొండ ప్రాంతాల పై నుంచి 365 days కూడా ఎన్నో చెట్ల వేర్లను ఎన్నో వనమూలికలు తాగుతూ ఒక సెలియర్ వస్తూ ఉంటుంది. ఆ సెలియర్ దగ్గర మీ పాదరక్షలు విడిచి పాదాలు శుభ్రపరచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళండి. అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గంట ఉంటుంది. మనం ఏ టెంపుల్లో గంట అయినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్లోని గంటని 3 సార్లు మోగిస్తాడు అవునా. కానీ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారి మ్రోగించాలి. అలా ఒక్కసారి ఎందుకు మ్రోగించాలి అంటే ఈ టెంపుల్కి ఎటువంటి కుల మత భేదాలు ఏమీ ఉండవు, ఎవరన్నా వెళ్ళొచ్చు ఎవరన్నా రావచ్చు అన్న సిద్ధాంతంతో టెంపుల్ లోపల గంటని ఒక్కసారి మ్రోగించాలి. చూడండి, అన్ని టెంపుల్ లోపల పూజలు ఉంటాడు, అందరూ పూజలు చేపించుకుంటూ ఉంటారు. కానీ ఈ టెంపుల్కి ఎటువంటి పూజలు ఎవ్వరు ఉండరు, ఎవరి పూజ వారే చేసుకోవాలి. ముఖ్యంగా టెంపుల్ లోపల నిశ్శబ్దాన్ని పాటించాలి. టెంపుల్లో ఎటువంటి హుండీలు ఏమీ ఉండవు, ఎవరు కూడా దక్షిణ కానీ కానుకలు కానీ ఇవ్వవద్దు. అలా ఇచ్చినా మీ దక్షిణ మీకే, మీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తారు. టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు షూట్ చేయవద్దు. అలా కాదని చెప్పి ఫొటోస్ తీస్తే మీ సెల్ ఫోన్స్, మీ కెమెరాస్ మీ కళ్ళ ముందులో లాక్కొని పలక కొడతారు. అది సీఎం అయినా పిఎం అయినా ఒకటే రూల్. ఇక్కడ పేరంటాలపల్లి దగ్గర ఆగాము. ఇందాక అతను చెప్తున్నారు కదా, సో ఇక్కడైతే శివ టెంపుల్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ మా బోటే వచ్చింది, మా తర్వాత ఇంకో 2 బోట్స్ అయితే వస్తున్నాయి. ఈ లోపు వెళ్ళి దర్శనం చేసుకుంటే కొద్దిగా ఖాళీ అయిపోద్ది మనకి. సో ఇదిగోండి, చూడడానికి అయితే పైన ఎలా ఉంది. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాపికొండలు నేషనల్ పార్క్ అని ఉంది. ఇక్కడ మొత్తం అంతా స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇలా లైన్గా. ఆ టెంపుల్కి వెళ్ళే వే ఇదే. అతను చెప్పిన వాటర్ ఫాల్స్ అయితే ఇదే అన్నమాట. పైనుండి వస్తున్నాయి వాటర్ లాగా. వాటర్ అయితే లైట్గా వస్తున్నాయి, అంత పెద్ద ఫ్లో అయితే ఏం లేదు, జస్ట్ కాలు కడుక్కుని వెళ్ళిపోవడమే ఇక్కడండి. శివ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాను బయటికి. లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంది, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. విలేజ్ అయితే చాలా చిన్న విలేజ్, కానీ వీళ్ళంతా హ్యాండ్ క్రాఫ్ట్స్ మీద జీవనోపాధి ఉందన్నమాట వీళ్ళంతా. ఇదిగోండి చూడండి, ఇవన్నీ మీరే తయారు చేశారమ్మా? ఎంత? 50. సో ఇక్కడ మొత్తం స్టాల్స్ అన్నీ కూడా పెట్టారనమాట. ముందు వరకు కూడా చాలా ఉన్నాయి. ఇవేమో వాళ్ళ తాలూకా విలేజ్. ఇదంతా కూడా అండర్ డెవలప్డ్గానే ఉంది, అంత డెవలప్మెంట్ అయితే ఏం లేదు. చూడండి, పూరిల్లు మామూలుగా సిమెంట్ ఇల్లులు అవి ఉన్నాయి, తాటాకి ఇల్లులు. ఇక్కడ చూడండి, ఇది కొన్ని అమ్ముతున్నారు అనమాట. ఇది తేనె అండి? తేనె పెద్దది 400, చిన్నది 250. ఇవి ఎలాగా? 50. విసిన కర్ర ఏదైనా 50. మొత్తం ఈ దారంతా కూడా ఈ స్టాల్సే ఉన్నాయన్నమాట. చాలా చిన్న విలేజ్, నాకు తెలిసి ఒక 50 ఇల్లు కూడా ఉండవు ఇవంతా కలిపి. మొజిటోస్ అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. నేనైతే ఇంకా లెమన్ సోడా తీసుకున్నాను, షుగర్ది. అంటే డిఫరెంట్ హ్యాండ్ క్రాఫ్ట్ ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఇదిగోండి చూడండి, ఇలాంటి ఇల్లులు. ఇదంతా అమ్మా 500. ఏదైనా 500 రెండిట్లో? 200, ఇది 500. ఇవి 50 రూపీస్. సో అలాగా మొత్తం మీరు తయారు చేసినవి అన్నీ. సో ఇంకా ఇదన్నమాట పేరంటాలపల్లి. యాక్చువల్గా ఇది కొన్ని ఇయర్స్ నుండి బోటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేరంటాలపల్లిలో ఆపి నెక్స్ట్ అలా వెళ్తారనమాట. సో ఇప్పుడు నేనైతే
కొద్దిగా ముందు వరకు వెళ్ళి మీకు చూపిస్తాను. జస్ట్ ఒక 20 మినిట్సే అవుతుందంట. ఇక్కడ బోట్ అయితే ఎక్కువసేపు ఆగదంట. విలేజ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా గోదావరి పక్కనే, నది పక్కనే ఉంది. కొండ పక్కన అలా నడుచుకుంటూ వస్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ సోలార్ది ఉంది కదా, ఇది వచ్చేసి స్కూల్ అంట, చిన్నపిల్లల స్కూల్. ఈ ఊర్లో ఇది ఒక్క స్కూలే ఉంది. అది కూడా నాకు తెలిసి 1 to 5th క్లాస్ వరకే ఉన్నట్టుంది. ఇది కూడా చూద్దాము అసలు ఏమైనా క్లాసెస్ అవుతున్నాయో లేదో. సమ్మర్ కదా, నాకు తెలిసి అయితే ఇదిగోండి ప్రాథమిక పాఠశాల, వేలేరుపాడు మండలం, పేరంటాలపల్లి, పాగో జిల్లా. ఇక్కడ ఒక్క దగ్గర సోలార్ ఉన్నది. చిన్న స్కూల్ ఇది. చూడండి స్కూల్ ఎలా ఉందో. ఇంతే స్కూలు. నాకు తెలిసి ఒక క్లాస్ ఉన్నట్టుంది దానిలో. ఎంతమంది చదువుతారో కూడా మనకి తెలియదు అందులో. ఇలాగ లైన్గా వస్తానే అనమాట. సేమ్ మన బోటు ఎటు నుండి వచ్చిందో అలాగే అన్ని బోట్స్ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగుతున్నాయి. ఇందాక అక్కడ ఎక్కడైతే పోచారం దగ్గర ఆగామో అక్కడి నుండి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుండి పాపికొండలు వెళ్ళిపోద్ది. ఇప్పుడు బోట్లోకి వెళ్ళిన వెంటనే మాకు ఇంకా ఫుడ్ అయితే అరేంజ్ చేశారంట. ఫుడ్ తినాలి. ఇంకా ఈ చెట్టు చూసారా ఎంత ఉందో అసలు. నాకు తెలిసి 300 ఇయర్స్ బ్యాక్ చెట్టు అయి ఉండొచ్చు. అసలు ఎలా ఉందో చూడండి. కరెక్ట్గా అది ఎడ్జ్లో ఉంది. మళ్ళీ అది పడిందా డైరెక్ట్ అలా నీళ్ళలో పడిపోద్ది. సోఫార్ బాగానే ఉంది, ఓకే. కానీ ఏంటంటే వీళ్ళు మధ్యలో ఈ సాంగ్స్ అవి పెట్టేసి జనాల్ని వ్యూస్ అవి ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తున్నారు. అదొక్కటే నాకు నచ్చలేదు. ప్రశాంతంగా అలాగా వ్యూస్ అవి చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. కానీ బోట్ వాళ్ళు పిలుస్తున్నారు వచ్చేయమని. ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాము బోట్ దగ్గరికి. ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాను. ఏంటిదన్నా స్వీటా? ఏంటి వాళ్ళ స్పెషల్? వెజ్ బిర్యానీయా? ఓకే. వైట్ రైస్, పప్పు అండ్ సాంబార్ తర్వాత వేసుకుంటాం. సో ప్రజెంట్ అయితే ఇది వేయించుకున్నాను అనమాట. అంతా వెజ్ ఇవాళ ఫుడ్ అయితే. బోట్ వెనకాల మనకి ఒక చిన్న రెస్క్యూ బోట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే చిన్నది. అండ్ వెనకాల ఇంకొక ప్రైవేట్ బోట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అంతా కూడా పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయి సార్. అండ్ ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ లో రైట్ లో కనిపించేవన్నీ కూడా అండ్ పాపి హిల్స్, పాపికొండలు అందాలి సార్ ఇవన్నీ కూడా. అండ్ అలాగే మనకి లెఫ్ట్ లో చూస్తే ఒక విలేజ్ కనిపిస్తుంది లెఫ్ట్ లో. సో గైస్ ఇంకా పాపికొండలు అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇదంతా కూడా ఒక 6-7 కిలోమీటర్స్ మొత్తం అంతా పాపికొండలు అంట. ఇక్కడ లోత్ అయితే 300 ఫీట్ అయితే ఉంటుందంట. 300 to 350 ఫీట్ చూస్తున్నారు కదా. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మనకి సిరివాక అనే ఒక చిన్న విలేజ్ వస్తుంది. అక్కడ వరకు అయితే తీసుకెళ్తారు. అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా సేమ్ ఇదే వచ్చిన వేలోనే మళ్ళీ వెనక్కి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ కొండలు కనపడుతున్నాయి కదా, ఈ కొండలు అయితే 1600 ఫీట్ అంట. మొత్తం పై కింద నుండి పై వరకు 1600 ఫీట్ ఉంటుందంట. అల్లూరి సీతారామరాజు డిస్కషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం పెళ్లికుప్పలు అనే విలేజ్. ఈ విలేజ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విలేజ్ లో కేవలం ఒక 7 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కేవలం 7 కుటుంబాలు. చూడు విలేజ్ కి రోడ్వే కానీ, పవర్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ, మనం నడిచి వెళ్ళడానికి కాలినడక బాట దారి కూడా లేనటువంటి అతి చిన్న గ్రామం ఈ తెల్లదిబ్బలు. ఈ తెల్లదిబ్బలు అనే విలేజ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా తన జీవనాన్ని కొనసాగించారు ఎన్నో సంవత్సరాల పాటు. అతను ఎవరో కాదు, మన మాన్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు. ఇక్కడి నుంచే తన మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని చేపట్టడం జరుగుతుంది.
ఇక్కడ నుంచి కూడా 40 కిలోమీటర్ల కాలినడక బాటలో నడుచుకుంటూ వెళ్ళి పూర్వం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న పోలీస్ స్టేషన్ దేవిపట్నంలో ఉన్న పోలీస్ స్టేషన్ డోమ్ అని పేర్చి అక్కడ ఉన్న ఆయుధాలు సేకరించారు. ఓకేనా? అంటే ఈ విలేజ్ కొల్ల పీపుల్ బోర్డుకి స్ట్రైట్ గా రైట్ లో లెఫ్ట్ లో పాపికొండలు పూర్తిగా క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఇక్కడ పాపికొండలు డౌన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 2 minutes లో మన విహారయాత్ర రిటర్న్ అవుతుంది. ఓన్లీ ఒక 2 minutes లో. చూడండి, ఇదే నది మీదుగా ఇంకొక 40 కిలోమీటర్లు మనం ఎదురుకి జర్నీ చేస్తే అంటే ఇందిరా సాగర్ డ్యామ్ నిర్మించే ప్రదేశం అందరూ కూడా పోలవరం డ్యామ్ పోలవరంలోనే నిర్మిస్తున్నారు అని అనుకుంటున్నారు. పోలవరంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామయ్యపేట అనే విలేజ్ లో ఆ ఇందిరా సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఆ డ్యామ్ నిర్మిస్తే మనం చూస్తున్న ఈ పాపికొండలో మొత్తం 276 గ్రామాలు పూర్తిగా జలసమాధి అయిపోతాయి. మళ్ళీ మనం చూద్దామన్నా కానీ కనిపించిన గ్రామాలు ఇవన్నీ కూడా. బోట్ అయితే మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోతుంది. అక్కడ చూస్తున్నారు కదా ముందు, అదంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ అంట. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా ముందు, అదైతే మనకి రంగస్థలం షూటింగ్ అయితే అక్కడే జరిగిందంట. అక్కడ కనబడుతుంది కదా అది. చూడండి, మళ్ళీ బోట్ అయితే వెనక్కి తిప్పేశారు. ఇక్కడ నుండి ఇంకా గోదావరి లోతు ఎక్కువ ఉంటుందంట. సో అందుకని చెప్పి ఇక్కడితో అయితే ఆపేస్తున్నారు. మళ్ళీ రిటర్న్ అయితే చేసేసుకుంటున్నారు ఇక్కడే. సో గైస్, మళ్ళీ పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యింది బోట్ అయితే. ఇప్పుడైతే 3:15 అవుతుంది. అంటే ఇంచుమించుగా ఒక 5 hours అనమాట మొత్తం బోటింగ్ అయితే. సో ఫైనల్గా మళ్ళీ వచ్చేసాము. మార్నింగ్ మన బోట్ అయితే ఇదిగోండి ఈ మధ్యలో ఉందన్నమాట. మళ్ళీ నాకు తెలిసి ఇక్కడే పెడతారు. ఫైనల్గా బోట్ అయితే పోర్ట్కి వచ్చేసింది. అంటే మనం మార్నింగ్ వచ్చిన ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసింది. అండ్ గైస్, నేనైతే ఇప్పుడు జస్ట్ నా రివ్యూ అయితే చెప్తాను మీకు. అంటే బోటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఈ రైడ్ అయితే. మేమైతే అంత ఎంజాయ్ చేయలేకపోయాము. సిరివాక అని చెప్పి అక్కడ ఇంతకు ముందు అయితే రెసార్ట్స్ ఉండేవి. అక్కడికి 1 day స్టే ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సిరివాక వరకు కూడా వెళ్ళట్లేదు అనమాట. ఎవరు ఇప్పుడు స్టే కూడా ఉండట్లేదు. ఇది అవుట్ ఆఫ్ సీజనో తెలీదు, లేకపోతే అసలు అక్కడ దీని తర్వాత మళ్ళీ ఆగిపోద్దా. సో ఈ నెల వరకు అయితే ఉంటుందంట ఆ సిరివాక దగ్గర స్టే. అది కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువే. స్టే కొండ పైన పెట్టారు. ఇంతకు ముందు అయితే కొండ కింద ఉండేవి. కొల్లూరు హట్స్ ఏమో అంటారనమాట వాటిని. పోలవరం డ్యామ్ వల్ల వాటర్ అదంతా వచ్చేసి అవన్నీ ముంపు గ్రామాలు కదా, ఇంకా అందుకని అదైతే క్లోజ్ చేస్తారంట. ఇంకా నెక్స్ట్ మంత్ వరకే ఉంటుందంట. దాని తర్వాత బోటింగ్ అయితే ఆపేస్తారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్. ఇంకా మార్నింగ్ మీద ఇప్పుడే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. బాగా ఎండగా ఉంది మార్నింగ్ అయితే. గ్యాంగ్ అంతా మంచి క్రేజీగా పర్ఫామ్ చేశారు వీళ్ళందరూ. సో ఓకే, థ్యాంక్ యూ బ్రో. బాయ్. ఓకే, బాయ్ బాయ్ బ్రో. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొద్దిగా చల్లగా ఉంది చెప్పాలంటే. పక్కన ఉన్నాయి చూడండి ఎన్ని బోట్స్, అన్ని ప్రైవేట్ బోట్స్.